అబ్బా గాయత్రి ఎంత ప్రశాంతంగా ఉందే. లాస్ట్ ఇయర్ మన హాస్టల్ ఎట్లా చేసారు హాలిడేస్ ఏమంటే. అరే అవ్వే దసరాకి హాలిడేస్ అయ్యలేరు మనకు అసలు లాస్ట్ ఇయర్. ఈసారి అయితే మంచిగా పనిచేసారు మన డాడీ మమ్మీ వాళ్ళు. మంచిగా స్కూల్లో వేసారు. ఎప్పుడు పడితే అప్పుడు హాలిడేస్ వస్తున్నాయి మనకి. మళ్ళీ ఒకసారి హాస్టల్కి పోవద్దే గాయత్రి. పోయినసారి నరకం చూసినాము. అమ్ములు నువ్వు హాస్టల్ పేరు ఎత్తకే. నాకు హాస్టల్ ఆ పేరు ఇంటినే గుండె దద్దరమంటుంది. ఎందుకంత భయపడుతున్నాం? మనం ఏమన్నా హాస్టల్లో ఉన్నామా? మంచిగా స్కూల్లో జాయిన్ చేసారు. నో హాస్టల్ టెన్షన్. అరే జాను నాకు ఎందుకు హాస్టల్లో చదువుబుద్ధి అవుతుంది. అరే వద్దే, మంచిగా ఇన్నే ఉండే ఇంటికాడ స్కూల్లో చదువుకోయే. మేమే హాస్టల్కి చుక్క కనబడ్డే మాకు. ఇక్కడ మంచి నిద్ర ఉండదు, ఆట ఉండదు, ఏముండదు. చదువు చదువు చదువు. మళ్ళీ ఊకే స్టడీ అవర్స్ అంటారు. స్టడీ అవర్స్ అంటారు. 5 గంటలకు లేవలే. మంచి ఇంటికాడ అయితే 10 గంటలకు లేస్తావు. చెప్తే నేను హాస్టల్కే పోతా. చుక్క జలి చెప్తే వద్దే హాస్టల్కి ఎందుకే వద్దే చెప్తే ఏం మాట్లాడుకుంటారే అక్క. ఇది హాస్టల్కి పోతా అంటుంది అక్క. మనం పోయినసారి నరకం ఎట్లా చూపించింది. ఎవరు పోతా అంటారు హాస్టల్కి? అంజలి. అంజలి వద్దే పోకు, సీనియర్ని చెప్తున్నా. అరే కాదక్క, మా డాడీ నన్ను హాస్టల్ వేసా అంటూ నేను ఒక్కదాన్ని ఉన్నా కాబట్టి రాత్రి మీ అందరు ఇంటికి వచ్చిండు. మీరు కూడా వస్తారేమో హాస్టల్కి. చల్ మేము ఎందుకోసం హాస్టల్కి? మేము రాము. అరే కాదక్క, మీరు కూడా వస్తారు. మా డాడీ రాత్రి పోయి అందరు ఇంటికి పోయి చెప్పిండు. అరే అంజలి నువ్వే కానీ డాడీతో చెప్పినా? జాను అంజలి మిల్కి అందరూ హాస్టల్కు వాళ్ళందరూ హాస్టల్కి వస్తారు. నేను బి హాస్టల్కి పోతాను నువ్వే చెప్పినా? అరే అంజలి ఎందుకే ఇట్లా వేస్తున్నావు? ఇప్పటి నుంచి నువ్వే మేము మాకు తెలియదు. అయ్యో రేపు నేను హాస్టల్కి పోనే, నాకు భయం అవుతుంది. అరే నాకు కాళ్ళు ఉరుకుతున్నాయి. అరే చూడు మొత్తం అందులో వేసాడు. అరే అవునే మా డాడీ పంపిస్తాడే. నేను పోను. అరే ఎవరే దాన్ని మా గ్యాంగ్ లో జాయిన్ చేసింది? ఇప్పుడు ఎవరు అది తీసుకొని మన హాస్టల్లో పడేస్తుంది? ఎవరే దీని సోపర్ చేసింది? మీరే కదా? నువ్వు తీసుకొచ్చావు. నేను పోనంటే నేను పోను. మీరు ఫోన్ అంటే కుదరదు. మా డాడీ నైట్ పోయి అందరు డాడీకి పోయి చెప్పిండు. జాను నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్. నేను ఏడుంటే నువ్వు అను ఉండాలి. అందుకే మా డాడీని పోయి మీ డాడీతో మాట్లాడిపించిన. ఆల్రెడీ చెప్పేసి రాయే మా డాడీకి. అయ్యో అంజలి, అరే మాకు హాస్టల్ అంటే నచ్చదే అంజలి. అది వస్తాం కానీ దోశ అయినమే అంజలి. 5 గంటలకే లేపుతా. అంజలి ఎంత పని చేసినావే అంజలి. నీ అంజలి మొహంలో చెప్పు అంట. అరే అమ్ములు నువ్వేమైనా నేనైతే హాస్టల్కి రాను. మా డాడీ చేతిలో దెబ్బలైనా తింటా, మా అమ్మ చేతిలో తిట్లైనా తింటా. కానీ హాస్టల్కి రాను. అవి వాడని చేతిలో నేను దెబ్బలు తిన్నా, తిట్లు తిన్నా. మనం ఎందుకు పోతామే హాస్టల్కి? ఇక చెప్తే నమ్ముతావా నువ్వు? అదొక పిచ్చిది. అయినా దసరా హాలిడేస్ కూడా ఇచ్చిరు. ఇప్పుడు ఎవరు జాయిన్ చేసుకుంటారు మనల్ని? అరే అవును కదా, స్కూల్ మీద జాయిన్ చేసుకోరు కదా. అయితే ఓకే. జానవి అమ్ములు ఈ విషయం కనుక వీళ్ళకి తెలిసిందనుకో ఒక్కటే ఏడుస్తారు. అబ్బా నాకు ఎంత హ్యాపీగా ఉందో. అంజలి, గాయత్రి. అయ్యో అయ్యో అంజలి. ఏంటిదన్నా? జానవి మీకు గుడ్ న్యూస్. మీ అందరికి బ్యాడ్ న్యూస్, నా ఒక్కనికి గుడ్ న్యూస్. జానవి మీ అందరికి ఒక బ్యాడ్ న్యూస్, నా ఒక్కనికి ఒక గుడ్ న్యూస్. మీరందరూ రేపటి నుంచి హాలిడేస్ అయిపోయినాక హాస్టల్కి వెళ్ళిపోతారు. ఇగో అంజలి ఉంది కదా మీ ఫ్రెండ్, మీకు ఇప్పుడే అయిపోయిందా? అంజలి ఏం చేసిందంటే హాస్టల్ వాళ్ళ డాడీ హాస్టల్ పంపిస్తా అంటే నేను పోను, మా ఫ్రెండ్స్ అందరు వస్తేనే పోతా అన్నది. అయితే వాళ్ళ డాడీ ఏం చేసింది, రాత్రి మీ అందరు ఇంటర్లో పోయి
మాట్లాడేసిండు. ఆల్రెడీ ప్రిన్సిపల్ మేడంతో మాట్లాడింది. మీరు సేమ్ స్కూల్ కాబట్టి మేడం హాస్టల్ వాళ్ళని ఒప్పించింది. ఇక మీరు రేపటి నుంచి హాస్టల్కి వెళ్తారు. ఇప్పుడు నేను మీకు హాస్టల్ చూపించడానికి వచ్చిన. ఇప్పుడు ఆల్రెడీ అడ్మిషన్స్ హాస్టల్ అంటే మీరు లాస్ట్ టైం ఉన్న హాస్టల్ కాదు ఈసారి అంటే సపరేట్ హాస్టల్. అదే మీకు చూపించడానికి వచ్చిన. అంటే హాస్టల్ టైప్ కాదు అది, అంటే ఇల్లు ఎక్కువ ఉంటుంది అది. ఓకేనా? మీకు చూపించే వచ్చిన. మీ డాడీ వాళ్ళు పంపించి మా పిల్లలందరికీ హాస్టల్ చూపి అని చెప్పి నేను అందుకే వచ్చిన. నడురి మీ అందరికి హాస్టల్ చూపిస్తా. సరే 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 మీ అందరు హాస్టల్ వద్దురు, మీ అందరు హాస్టల్ వద్దురు. డిప్ ఇదే మీరు ఉండబోయే హాస్టల్, రైడర్ మల్లేష్ హాస్టల్. నడురు లోపల మీకు ఎట్లా చూపిస్తే ఎట్లుండో చూస్తాం. నడురు. నడు 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 ఇదే మీరు ఉండబోయే హాస్టల్. అవన్నీ కొట్టొద్దు. ఇదిగో ఇదే మీరు ఉండబోయేది. ఇదిగో ఇది హాస్టల్. అంటే మిగతా పిల్లలు అందరు ఎవరు ఉండరు. ఓన్లీ మీ 6 మంది కోసమే సపరేట్. మీ డాడీ వాళ్ళు అందరు కలిసి కొంచెం రేట్ ఎక్కువైనా పర్లేదు అని చెప్పేసి ఒక మంచి ఇల్లు చూసిరు. ఆ ఇంటి నుంచే మీరు స్కూల్కి పోవాలి, రావాలి, చదువుకోవాలి. మీకోసం ఒక వార్డెని అంటే మిమ్మల్ని చూసుకోనీకే ఒక చదువుకున్నామని ఇక్కడ పెడతారు. ఆమె డైలీ వచ్చేసి మీకు చదివించి చేస్తారు. అట్లనే ఒక ఉంటామని పెడతారు. ఓకేనా? మీ లోపల రండి చూపిస్తా. ఇదే మీరు ఉండబోయే హాస్టల్. ఓకేనా? ఇగో మీకోసం టీవీ ఉంది, కానీ టీవీ ఓపెన్ చేయొద్దు. ఓకేనా? టీవీ ఉంటుంది కానీ టీవీ వాడొద్దు. ఇగో ఇదంతా మీరు హాల్ టైప్ అనమాట. సో మీరు అందరు ఇక్కడనే వండుకోవాలి. ఓకేనా? ఇగో ఇది దేవుని రూము. మీరు డైలీ పూజలు చేయాలి. ఇగో మీరు హాస్టల్ అంటే ఓన్లీ స్టడీస్ ఉంటాయి. ఇక్కడ అట్లా కాదు. ఇక్కడ స్టడీస్తో పాటు మన కల్చర్ అంటే ఎట్లుండాలి, మనము ఎట్లా సర్వే కావాలి ఒక ఇంట్లో ఉంటే. అంటే కూరగాయలు కట్ చేయాలి, వంటలు చేయాలి, స్టడీస్ చేయాలి, పూజలు చేయాలి, పండుగలు చేయాలి. సో ఇవన్నీ నేర్పించడానికి మీకు ఒక వార్డెన్ అంటే ఒక ఆమెను అయితే మీకు అపాయింట్ చేస్తారంట. సో ఆమె మీకు అన్నీ నేర్పిస్తుంది. ఆమెతో పాటు మీరు నేర్చుకోవాలి. డైలీ పూజలు చేయాలి, అవసరమైతే వంట చేయాలి. ఓకేనా? రండి మీకు వంట రూమ్ చూపిస్తా. ఇగో ఇదే మీ వంటశాల, ఇదే మీది కిచెన్. ఓకేనా? మీకు సపరేట్ మళ్ళా ఇది మీకు సపరేట్ ఇల్లు లాంటిది. ఓకే, అర్థమైందా? హాస్టల్ అంటే మీకు హాస్టల్ లాగా ఉంటుంది. ఓకేనా? మీరు ఇలా మీకు కావాల్సిన సామాన్లు అన్నీ ఉంటాయి. మీ డాడీ వాళ్ళకు అమౌంట్ ఇస్తారు ఉప్పులు పప్పులకు, అది మీరే చేసుకోవాలి. మీకు ఒక వంట మనిషి అయితే ఉంటుంది. కానీ అన్నా నేనైతే 8 గంటలకు లేస్తా. ఇది హాస్టల్ కాదన్నా, ఇల్లు అన్నా, అందుకే 8 గంటలకు లేస్తా. అబ్బా అంత సీన్ లేదమ్మా. హాస్టల్ కాకున్నా సరే ఇల్లు లాంటిదే, కానీ 1 టైప్ హాస్టలే. ఇది రూల్స్ అండ్ రెగ్యులేషన్ చాలా స్ట్రిక్ట్ ఉంటాయి. హాస్టల్ లాగానే మార్నింగ్ 5 o'clock లేవాలి. అన్న నువ్వు ఏదైనా చెప్పు కానీ 5 గంటలకు లేవమని మాత్రం చెప్పకన్నా. 5 గంటలకు లేవాలంటే ఏడుపు వస్తుంది. నువ్వేమన్నా ఇల్లు అన్నావు కదా, మళ్ళీ 5 గంటలకు లేచుడేంది? ఎంతైనా మార్నింగ్ 5 o'clock లేవాలి, చదువుకోవాలి కదా. అన్నా నువ్వు ఎంతైనా సరే వార్డెన్ మాత్రం మమ్మల్ని కొట్టొద్దు. మంచి వార్డెన్ తీసుకురా. మంచి వార్డెన్ అంటే కొట్టొద్దు, తిట్టొద్దు. మీరు చదువుకోకపోతే కొడతారు కదా ఎవరైనా. చదువుకుంటాం. మీరు చదువుకోవాలి, మార్నింగే లేవాలి, మంచిగా పూజలు చేయాలి, మన ఫెస్టివల్స్ అన్ని సెలబ్రేట్ చేయాలి, మంచి ర్యాంక్స్ తెచ్చుకోవాలి, బాసన తోమాలి, ఇల్లు ఉడవాలి, ఇల్లు తుడవాలి. బయట ఇది మన ఇల్లు లాంటిది కాబట్టి బయట గడపకు ముగ్గేయాలి, బయట గిట్ట ముగ్గులు వేయాలి. ఇల్లుని మాత్రం నీట్ ఉంచుకోవాలి. అట్లయితే మీ వార్డెన్ తోటి వార్డెన్ గిట్ట మంచి ఏమైనా దొరుకుతాయి. సరేనా? ఓకేనా? అరే ఎంత సరేనే మంచి ఉంది కదా హాస్టల్. లాస్ట్ ఇయర్ అయితే ఏం లేదల్లా. వార్డెన్ మస్తు స్ట్రిక్ట్ ఉండమ్మా. ఈ వార్డెన్ అంటే మంచిగా ఉండాలి. ఇల్లు కూడా బాగుంది, మస్తు ఉంది. బెడ్రూమ్ చూపిస్తారా అండి? ఇదే మీ బెడ్రూమ్. ఇదే మీ బెడ్రూము. మొత్తం వైట్ అండ్ వైట్ ఉంటుంది. ఎక్కడ మీరు పెన్ను గీతలు
అర్థమైందా? పెన్ను గీతలు మార్కర్లతో రాయడం మీ అద్దం రోజు ఇక్కడనే రెడీ కావాలి. ఓకేనా? ఇగో ఇవి కబోర్డ్స్, మీ సామాన్లు అన్నీ ఇక్కడ పెట్టుకోవాలి. ఓకేనా? ఇగో ఇది సిట్టింగ్ టేబుల్ అనమాట. ఇక్కడనే కూర్చొని మీరు రాసుకోవాలి, చదువుకోవాలి. ఇగో మీ అందరి కోసం ఒక ఫోన్ ఉంటుంది. ఇక్కడ ఫోన్ ఉంటుంది కానీ నెట్ ఉండదు. నెట్ ఉండదు. మీకు నెట్ ఇస్తే మీరు మొత్తం యూట్యూబ్, షార్ట్స్, ఇన్స్టాగ్రామ్ వాడుతుంటారు. అందుకే మీకు నెట్ లేదు. ఓన్లీ ఫోను, ఇది అవుట్ గోయింగ్ ఇన్కమ్. ఓన్లీ మీ డాడీ వాళ్ళు కాల్ చేయొచ్చు, వాళ్ళు కాల్ చేయొచ్చు. దానికోసమే ఒక ఫోన్ ఇచ్చిర్రు. ఓకేనా? ఇక్కడ కూర్చొని మీరు చదువుకోవచ్చు. ఓకేనా? ఓకేనా? నేను ఆల్రెడీ మీ సైజులకు తగ్గట్టు బట్టలు పెట్టిర్రా, ఇదిగోండి. ఓకేనా? ఇగో ఇవి ఆల్రెడీ బట్టలు మీకోసం బట్టలు గిట్ట పెట్టేసిరు. ఓకేనా? ఇది మీ హాస్టల్. ఇప్పుడు ఎట్లుందో నెక్స్ట్ మీరు పోయేటప్పుడు కూడా హాస్టల్ అట్నే ఉండాలి. ఓకేనా? నడి. ఇది ఫైనల్గా మీరు ఉండబోయే హాస్టల్. ఓకేనా? నచ్చిందా మీ అందరికీ? బాగుందిగా? బాగుంది. కానీ మీకు ఎంతైనా వార్డెన్ వస్తుంది. వార్డెన్ వచ్చినప్పుడు మీకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. వార్డెన్ కొంచెం స్ట్రిక్టే ఉంటుంది, కొంచెం చూసుకోండి. మీరు హాలిడేస్ దసరా అయిపోగానే మీరు ఇంట్లోకి వస్తారు. ఓకేనా? ఓకే, సరే మరి వెళ్దామా ఇంటికి? ఓకే, ఆల్ ద బెస్ట్. ఆల్ ద బెస్ట్. నడు 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 నడు. నీకు ఆల్ ద బెస్ట్. హాస్టల్కి వచ్చినాకుంటా మీ కథ.